సార్ చెప్పండి, నిన్న జరిగిన గడువుల నేపథ్యంలో మీ రియాక్షన్ ఏంటి? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్కరిని ఓటు అడిగే హక్కు ఉంది. ప్రతి ఒక్కరిని కూడా అర్జించుకోవచ్చు మనం ఓటు వేయమని చెప్పి. దానికి క్రమంగా మా ఫ్యామిలీ వాళ్ళు మా కోడళ్ళు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తుంటే గతంలో ఈ 5 సంవత్సరాల క్రితం ఏదైతే చేశారో మళ్ళా రిపీట్ చేస్తున్నారు ఈరోజు. ఆ కమ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆపి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం, చెప్పుకొని విధంగా బూతులు తిట్టడం చాలా బాధాకరమైన విషయం. ఈ రకంగా చేయటం అనేది నిజంగా అప్రజాస్వామికంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి వంతబారుతున్నాడు ఈ దామచల జనార్దన్. మరి గతంలో 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను అధికారం వచ్చిన తర్వాత ఎవరిని కూడా సామాజిక వర్గానికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అతనే పెట్టాడు వాళ్ళు సామాజిక వర్గానికి తప్ప మేము ఒకరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయినా ఈరోజు ఈ రకంగా చేయటం, నన్నంటే ఆ రోజు నేను మెదకుని ఉన్నా, ఈరోజు మళ్ళీ మా ఫ్యామిలీని చేయటం నిజంగా అది ఎంతవరకు సమంజసమో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాలినేని గారి వల్ల ఈ జరిగిందని చెప్పి అంటున్నాడు. ఒకసారి విషయం తెలుసుకోండి, ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. మీ ఫ్యామిలీని ఏమనంటే ఊరుకుంటారా మీరు? నేను అడుగుతా ఉన్నా. నేను ఆయన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తారు అంటున్నారు కదా, ఒక ఫ్యామిలీ ఒక క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు కూడా స్పందిస్తారని కూడా నేను అనుకుంటున్నా. అంటే మీరే ఈ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చేస్తున్నట్టు కూడా ఇటు దామచల జనార్దన్ అంటున్నారు మీపై. రాజకీయ లబ్ధి అయింది, ఇది మా సామాజిక వర్గమా, ఆయన మనుషులు, మళ్ళీ ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి? నేను రాజకీయ లబ్ధి చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు? వచ్చి ఏం మాట్లాడుతున్నాడు నిన్న? ఎస్పీ కనుక నేను వాళ్ళ మీద ఇది చేయకపోతే మేము ఇంటింటికి పోయి కొడతాడంట. ఏంటది రెచ్చగొట్టం? ఇంటింటికి పోయి కొట్టేది ఏంది? మేము ఇక్కడంతా చేతకాలంలో ఉన్నాం అనుకుంటున్నారా? అని రాజకీయ లబ్ధి ఏంది అది? ఇప్పుడు ప్రచారం చేసుకుంటే ఆపి మీరు రాజకీయ ఇది చేస్తున్నారా, మేము చేస్తున్నామా? మాకేం అవసరం? అంటే మీరు వచ్చే నేను ఒకటే అడుగుతున్నా, ఎవరినైనా కానీ ఒకటే అడుగుతున్నా, అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళ సామాజిక వర్గం పక్కన పెట్టి మిగతా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మిగతా సామాజిక వర్గంలో అక్కడ జరిగిన విషయాన్ని కనుక్కోండి. వాళ్ళని అడుగుతున్నా, ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏం జరిగిందో ఒకసారి మొత్తం కూడా మిగతా సామాజిక వర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ వాళ్ళనైనా అడగండి, ఏం జరిగిందో చెప్తారు. ఇష్టం వచ్చినట్టు మేము ఒక ఫ్యామిలీ ఎమ్మెల్యే ఏమో ఫ్యామిలీ ఉంది, మేము ఫ్యామిలీ నన్ను అయితే చేసినప్పుడు నేను మేకలు ఉన్నా, నా ఫ్యామిలీని టచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, టైం వస్తుంది. అంటే మీపై ఈసీకి కంప్లైంట్ చేస్తా ఉంటున్నారు కదా వాళ్ళు, టీడీపీ దేనికి? ప్రచారం అడ్డుకుందానిక నా మీద కంప్లైంట్ చేసిన దానికి మేము కంప్లైంట్ చేస్తాం ఈసీకి. ఎంతకాడికి మమ్మల్ని వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే చేసి వాళ్ళే గందరగోళం చేసి మమ్మల్ని ఏదో రకంగా కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగిన విషయం ప్రజలకు తెలుసు. ఇక్కడ చెప్పమనండి, అక్కడ ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అడగమనండి, తెలిసిపోద్ది. మేము కంప్లైంట్ చేస్తాం ఈసీకి.